హాయ్ అండి, దిస్ ఇస్ సతీష్ పట్నాయక్ క్యూఆర్ ట్రైనర్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకోవడానికి మన బాలకృష్ణ సార్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నామండి. అదే జర్నీ జస్ట్ మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. సో మీలో చాలామందికి బాలకృష్ణ సార్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్దామని ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో హీజ్ ఎ ఫెమిలియర్ పర్సన్ ఇన్ టెస్టింగ్ ఫ్యాకల్టీ. ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ అండి, ఇది మనకి 2024 కదా. ఎగ్జాక్ట్గా 2004లో నేను ఫస్ట్ టైం టెస్టింగ్ నేర్చుకున్నది బాలకృష్ణ సార్ దగ్గర. నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయింది మిలీనియంలో అండి, మన శ్రీధర్ రెడ్డి గారి దగ్గర. మిలీనియంలో ఫస్ట్ టైం నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నన్ను ఫస్ట్ ట్రైన్ చేసింది టెస్టింగ్ టూల్స్లో, నన్ను ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది బాలకృష్ణ గారు. హీఈస్ అ వెరీ ఫెమిలియర్ పర్సన్ ఇన్ టెస్టింగ్ ఫ్యాకల్టీస్. వైజాగ్లో ఇంకా టెస్టింగ్ అనగానే 20 years బ్యాక్ ఇంకా బాలకృష్ణ గారే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్. సో ఆయన దగ్గర నేను టెస్టింగ్ ట్రైనింగ్ తీసుకొని ఆయన దగ్గర జూనియర్ ఫ్యాకల్టీగా 20 years బ్యాక్ జాయిన్ అయ్యండి. సో ఈరోజు నా ఫస్ట్ గురువు గారు అయినటువంటి బాలకృష్ణ గారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. సో మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆయన ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో ఒకసారి పాపప్స్లో కూడా బాలకృష్ణ గారిని ఆ ఫొటోస్ ఒకసారి పాపప్స్ వేస్తాను, ఒకసారి చూడండి. ఇంటర్వ్యూ మనం స్టార్ట్ చేయడానికి ముందుగా ఒకసారి మీరు సార్ని చూడొచ్చు. ఓకే, అండ్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి మన ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అనుకోవద్దు, ఇదే ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూని రికార్డ్ చేయడం. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాలకృష్ణ గారికి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ఉండే ఉంటారు. నేను నాకే ఉన్నానంటే సార్కి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ స్టూడెంట్స్ కూడా ఇవి చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, సార్ని ఒకసారి చూసినట్టు ఉంటుందని. సో అందరికీ రీచ్ అయ్యేంత వరకు ఒకసారి ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. హాయ్ అండి, దిస్ ఇస్ సతీష్ పట్నాయక్ క్యూఆర్ ట్రైనర్. సో ఈరోజు మా గురువుగారు నేను టెస్టింగ్ ఎక్కడ నేర్చుకున్నానో అని మీతో ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ అండి. లైక్ 2004లో నేను టెస్టింగ్ ఫస్ట్ మా గురువుగారు బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఆయన చేత మీకు కొన్ని టిప్స్, మన టెస్టింగ్ రిలేటెడ్ టిప్స్, సో మీ అందరికీ ఆయన గైడెన్స్ కూడా అవసరం అనే ఉద్దేశంతో ఇలా మిమ్మల్ని మీకు మన బాలకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నా. సో బాలకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే. సో అందరూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువాయ నమః. సో మా గురువు గారు, సో ఫస్ట్ నేను టెస్టింగ్ అనే వర్డ్ విన్నది సార్ దగ్గర. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు, అరౌండ్ 20 years మన టెస్టింగ్ కెరీర్ ఎలా ఉందనేది మీకు తెలిసిందే. సో మన యాక్చువల్గా నా స్టూడెంట్స్ మన US, UK, ఆస్ట్రేలియాలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందరూ వాచ్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్గా నాకు ఇంత సక్సెస్ ఇచ్చారు. బట్ నేను ఫస్ట్ టెస్టింగ్ అనే వర్డ్ విన్నది మా సార్ దగ్గర. సో మా సార్ దగ్గర వాల్యుబుల్ స్పీచ్ మీరు వింటారని చెప్పి జస్ట్ ఏమైనా కొన్ని సజెషన్స్ మీకు ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన మన టెస్టింగ్ పీపుల్ కోసం. సో ఏమైనా కొంచెం టెస్టింగ్ రిలేటెడ్గా ప్రజెంట్ ఏ టూల్స్ బాగున్నాయి, మార్కెట్ ఏ టూల్స్ మార్కెట్ బాగుంది, సో జస్ట్ మీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి వెళ్ళాలంటే చాలామంది ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారంటే దీనికి స్పెషల్ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. ఎలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళైనా సరే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి వెళ్ళచ్చు. రెండోది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంత వర్క్ ప్రెషర్ ఉండదు కంపారేటివ్లీ మిగతా వాటితో. మనం ప్రోగ్రామింగ్ కానీ మిగతా ఏవి చూసుకున్నా సరే సాఫ్ట్వేర్ టెస్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషలీ గర్ల్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటారు, ఎందుకంటే హాయిగా వెళ్ళిపోతుంది ఈ టెస్టింగ్ దీంట్లో. ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళు కూడా కొంచెం ఈజీగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా దీంట్లోకి వస్తూ ఉంటారు. నేను చూసాను చాలామంది, వెదర్ ఇట్ ఈస్ MBA, అటు కామర్స్ వాళ్ళు,
ఈవెన్ బిఏ వాళ్ళు చేసేవాళ్ళు కూడా దీంట్లోకి వస్తున్నారు. ఈవెన్ ఆఖరికి కొంతమంది అయితే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసి మళ్ళీ షార్ట్ కట్ ఇంకా ఇవి చేయాలా, ఇంకా ఎంబీబీఎస్ అంటే అంత సింపుల్ కాదు కదా, ఇంకా చాలా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి వెళ్ళిపోతే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి దీంట్లోకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో జస్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా మన స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటారు. నేను ఫస్ట్ అప్పట్లో నాదే ఓన్ ఇన్స్టిట్యూట్ ఉండేది. స్టార్ట్ అవడమే నేను ఐఎంఎం అని ఇన్స్టిట్యూట్తో స్టార్ట్ చేశాను. తర్వాత ఐఎంఎం స్టార్ట్ చేసి నేను 1993-94 నుండి నేను ఐఎంఎంలో చేయడం. తర్వాత ఐఎంఎం దగ్గర 2000 వరకు నేను ఐఎంఎం నడిపాను. చాలా పెద్ద సక్సెస్తో చాలామంది స్టూడెంట్స్ ఐఎంఎంలోనే నాకు దగ్గర కనీసం ఒక 2000 స్టూడెంట్స్ ఉండేవారు అప్పట్లో ఆ రోజుల్లో. తర్వాత నేను మిలీనియంలో జాయిన్ అవ్వడం. మిలీనియం కూడా జాయిన్ అవ్వడం ఎలాగంటే ఈవెన్ మిలీనియం సిఇఓ శ్రీధర్ రెడ్డి గారు, అతను కూడా నా స్టూడెంటే. ఆయన నాకు సార్ నేను ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను మీరు రండి అని చెప్తే అప్పుడు నేను మిలీనియంలోకి వెళ్ళడం జరిగింది. మిలీనియంలో నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్లాసెస్ ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది అనేది వైజాగ్లో చాలా మందికి తెలుసు. వైజాగ్లో టెస్టింగ్ అంటే ఇంకా మిలీనియం బాలకృష్ణ గారు. వైజాగ్లో రెండే ఇష్యూస్, ఒకటి టెస్టింగ్ అంటే మిలీనియం అంటే బాలకృష్ణ గారు అంటారండి. అండ్ ఇంకో అందరి ముందర నేను ఒకటి చెప్పాలి సార్. యాక్చువల్గా నాకు లైఫ్ ఇచ్చింది మా పేరెంట్స్. అయితే ఎప్పుడు పేరెంట్స్కి రుణపడి ఉంటాం, అదే మనకు లైఫ్ ఇచ్చింది కాబట్టి. అండ్ నాకు నా ప్రొఫెషనల్ కెరియర్కి నా లైఫ్ ఇచ్చింది ఇద్దరే సార్, మీరు మన మిలీనియం రెడ్డి గారు. సో మీ ఇద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే లైఫ్ ఇచ్చింది మా పేరెంట్స్ అయితే కెరియర్లో నాకు లైఫ్ ఇచ్చింది అయితే మీ ఇద్దరే సార్. సో ఒకటి మన మిలీనియం శ్రీధర్ రెడ్డి గారు, రెండు మీరు. ఈరోజు నా లైఫ్లో ఎంత సక్సెస్ ఉంది, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి నేను క్లాసెస్ చెప్పగలుగుతున్నాను అంటే సో బికాజ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ యూ సార్. మీ ఇద్దరు గ్రేట్. అది మీ గొప్పతనం కూడా ఏంటంటే అలాగ గుర్తుపెట్టుకొని ఈరోజు నా దగ్గరికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం. అదే కాకుండా ఆ నేర్చుకున్న దానికి మా గురువుగారు అని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సరే, నేను మిలీనియంలో వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ నుండి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాను. సౌత్ ఆఫ్రికాలో జోహానస్బర్గ్లో నేను వర్క్ చేశాను. యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను. అలాగా ప్రమోట్ అయ్యి నేను ఒక డైరెక్టర్ పొజిషన్ కూడా వెళ్ళాను. అక్కడ నుండి నేను మళ్ళీ యూకే మూవ్ అయిపోయాను. లండన్లో వర్క్ చేశాను. నార్థన్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్లో కూడా వర్క్ చేశాను. ఆక్సిక్లౌడ్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆ కంపెనీలో నాకు చాలా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ సిఇఓ ఫ్రాంక్ వైస్ నెపోలియన్ జోన్స్ అని. తర్వాత నేను అక్కడ నుండి లండన్ నుండి మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియాలో ఉండి కూడా నేను ఏంటంటే వాళ్ళకి ఇక్కడ నుండి సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమైనా సరే ఎవరైనా స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ చేసిన ఏమైనా కన్సల్టెన్సీ లాగా ఏమైనా జస్ట్ ఇచ్చేస్తున్నాను. ఎస్, వర్క్షాప్స్ అవి కండక్ట్ చేశాను. ఈవెన్ చాలా యూనివర్సిటీస్ వీళ్ళు పిలుస్తుంటారు. విట్స్ అమరావతి వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళడం జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం అనిట్స్లో ఉన్న వాళ్ళు పిలిచారు. దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇలాగా డిఫరెంట్ కాలేజెస్, గీతం కాలేజ్లో నేను వర్క్షాప్ కండక్ట్ చేశాను. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇస్తున్నాను. సార్ అదే మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్, ప్రజెంట్ బీటెక్ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి మీ వాల్యుబుల్ సజెషన్ సార్. లైక్ ఐటీ వైపు వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకి ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది? ఈవెన్ ఫ్రెషర్స్కి, గ్రాడ్యుయేట్స్కి, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళు అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఏమైనా కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది కదా. సో మీరైతే ఏ కోర్సెస్ సజెషన్ ఇస్తారు?
నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఏ స్టూడెంట్ని చూసినా సరే వాళ్ళందరూ చూపు కూడా ఫాస్టెస్ట్ అంటే గ్రోత్ కెరియర్ ఎలా అంటే ఒక కెరియర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే అందరూ కూడా ఐటీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అది ఎవ్రీ ఇయర్ మనం చూస్తే 5% గ్రోత్ ఉంటుంది, గ్రోత్ రేట్ అలా ఉంది. దాంతో ఏంటంటే అందరూ కూడా ఐటీలోకి వస్తున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అందరూ కూడా ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ C++ దగ్గర నుండి వెబ్ డిజైనింగ్ కోర్సు, HTML ఇలాంటివి కూడా నేర్చుకోవాలి. దాని తర్వాత ఈ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజియెస్ట్ పాత్ అని నేను చెప్తాను. కోర్స్ అపార్ట్ ఫ్రమ్ మిగతా కోర్సెస్ చాలా ఉన్నాయి. జావా ఉంది, పైథాన్ ఉంది, ఇప్పుడు డేటా సైన్సు, ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ అయితే. బట్ ఈజియెస్ట్ వే ఎవరికైనా సరే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఎందుకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినా సరే, ఎలాంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసినా టెస్టింగ్ చేయకుండా ఆ సాఫ్ట్వేర్ బయటికి అయితే రాదు. కాబట్టి దాన్ని టెస్టింగ్ చేయాలంటే దానికి అంత ఈజీ ఏమి కాదు, అలాగని అంత టఫ్ కాదు. దానికి స్కిల్స్ ఉండాలి. మంచి ఫ్యాకల్టీస్ దగ్గర నేర్చుకుంటే, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే యుల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, నో డౌట్. సార్ MBA వాళ్ళు కూడా మనకి టెస్టింగ్ వైపు రావచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా MBA మిగతా నేను చెప్పాను కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇటు MBA చేసేవాళ్ళు కానీ, ఆఖరికి ఆర్ట్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ టెస్టింగ్ వైపు రావచ్చు. అండ్ సో మన టెస్టింగ్లో ప్రజెంట్ ఏ టూల్స్ ప్రజెంట్ మార్కెట్ బాగుంది అనేది ఎక్కువగా అడుగుతా ఉంటారు. ప్రజెంట్ మార్కెట్ అంటే ఒకప్పుడు మనకి HP టూల్స్ ఎంత మార్కెట్లో ఎంత ఫేమస్ టూల్స్ అవి. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎలా తయారయ్యంటే వాళ్ళు కూడా ఓపెన్ సోర్స్ టూల్స్ కోసమే వెళ్తున్నారు ఎక్కువగా. ఇప్పుడు ప్రజెంట్ మనకి చూస్తే సెలీనియం బాగా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సెలీనియం విత్ జావా. సెలీనియం అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఎక్కువగా వాడేది సెలీనియం విత్ జావా వాడుతూ ఉంటారు. దాని తర్వాత APM అనే ఒక టూల్ ఉంది మొబైల్ టెస్టింగ్కి. నెక్స్ట్ క్యాటలాన్, నెక్స్ట్ యాప్లీ టూల్స్, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ టూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం. బట్ ఇప్పుడులో ఉన్నదైతే సెలీనియం ఇస్ అ వెరీ గుడ్ టూల్. మీరు అసలు ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సో యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ అయితే మా బ్రదర్ అండి. నా బ్రదర్ చంద్రశేఖర్ అని పార్వతీపురంలో ఉంటారు. శేఖర్ మాస్టర్ అంట. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్. ఓకే. ఎందుకంటే అన్నయ్య పేరు చెప్తే అక్కడ అందరికీ శేఖర్ మాస్టర్ అంటే అక్కడ ఒక బ్రాండ్ అనమాట. సో ఆయనలా నాకు కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి, టీచింగ్ ఫీల్డ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక బిగినింగ్ నుంచి అదే ఉద్దేశం. సో దట్స్ వై 20 years అయినా కూడా నేను ఈ ఫీల్డ్ వదలకన్నా ఇదే ఫీల్డ్లో ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి మెయిన్ కారణం అయితే అన్నయ్య. అండ్ చూసా వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇంత సక్సెస్ అంటున్నావు కదా, ఇంత సక్సెస్ అంటున్నావు కదా ఏంటి అని. ఏం లేదండి, మనకు నచ్చిన ఫీల్డ్లో మనం హ్యాపీగా ఉండే అంతకు మించిన సక్సెస్ ఏమి ఉండదు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఫ్రాంక్గా చెప్తున్నా, ఈవెన్ సింగిల్ డే కూడా ఖాళీగా లేనండి. పర్ డే అట్లీస్ట్ మినిమం 6 to 8 క్లాసెస్ చెప్తా ఉన్నాను. నాకు అంతకన్నా సక్సెస్ ఏముంటుంది మీరే చెప్పండి. అది కూడా మనం హ్యాపీగా ఉంటే అదే మన సక్సెస్. సక్సెస్ అంటే ఇంకేం లేదండి, ఎక్కడి నుంచి వెతికి తెచ్చుకోవాల్సిన పని లేదు. సో నేను గత 20 సంవత్సరాల నుంచి 2004 నుంచి ఈరోజు 2024 ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంత హ్యాపీగా ఉన్నానంటే దట్ మీన్స్ ఐ మీన్ సక్సెస్ ఓన్లీ. ఓకే సి. అండ్ ఈరోజు మా గురువుగారిని మీట్ అవ్వడం సో చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో మన మిలీనియం రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఆ ఇంటర్వ్యూ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ రెడ్డి గారిని కాంటాక్ట్ చేశాను. సో మన మిలీనియం శ్రీధర్ రెడ్డి గారు కొంచెం బిజీగా ఉండి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయారు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అండ్ సార్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎప్పుడు ఇలా సక్సెస్
నేను ఈ సక్సెస్ చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇలా ఛానల్ పెట్టాను అంటే ఇన్ని రోజులు నా ప్రొఫెషనల్ కెరీర్కి మీ హెల్ప్ ఉంది. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ కూడా మీ హెల్ప్, రెడ్డి గారికి ఫోన్ చేయగానే, మీకు ఫోన్ చేయగానే ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే వెంటనే ఇద్దరు యాక్సెప్ట్ చేయడం. ఎస్, నా వెనకాతల మళ్ళీ ఇద్దరు ఉన్నారు. అదే ఇద్దరైతే నా టీచింగ్ కెరియర్కి హెల్ప్ అయ్యారో, నా యూట్యూబ్ కెరియర్ కూడా ఇద్దరు కూడా నీకేం పర్వాలేదు రా, నేను ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పి నాకు వెనకాతలు ఉండడం నిజంగా గాడ్ గిఫ్ట్ సార్. మీరైనా రెడ్డి గారైనా మీ అందరు కూడా గాడ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.